నీకు పుట్టినరోజుకి అన్నీ కొనాలని చెంచలమ్మ గాజులు దొంగతనం చేశాడు నీ భర్త అని చెప్పి కేశవ్ అయితే గట్టిగా సింధూరతో అంటూ ఉంటాడు. ఆ మాటలకి నీ భార్య నా భర్త మీద నింద వేసిందని అది మీరు నిజం చేయాలని చూస్తున్నారా అని సింధూర అయితే చెంచలమ్మ కేశవ వాళ్ళతో గట్టిగా అంటూ ఉంటుంది. ఆ మాటలకి చెంచలమ్మ అలా చూస్తూ ఉంటుంది. ఏంటి ఏం మాట్లాడుతున్నావు అని అయితే అంటూ ఉంటుంది. అవును మీ భార్య నా భర్త మీద నింద వేసిందని మీరు నిజం చేయాలని చూస్తున్నారు అని అంటే, నీ భర్త మేమెందుకు అలా చేస్తాం, నీ భర్త బంగారం షాప్‌లో చెంచలమ్మ చూస్తుండగా ఆ గాజులు తాకట్టు పెట్టి నీకు ఇవన్నీ చేశాడు, కావాలంటే అడుగు అని చెప్పి కేశవ్ అయితే గట్టిగా అడుగుతూ ఉంటాడు. మీ భర్త బంగారం షాప్‌లో గాజులు దొంగతనం చేయకపోతే బంగారం షాపులో నీ భర్త చేతిలో చెంచలమ్మ గాజులు ఎందుకున్నాయి అని చెప్పి కేశవ గట్టిగా అడిగేసరికి ఇక సింధూరి అయితే చంటి దగ్గరికి వెళ్తూ ఉంటుంది. మీరు నిజం చెప్పండి, ఎవరి దగ్గర భయపడకండి, మీరు నిజంగా చెంచలమ్మ గాజులు బంగారం షాప్‌లో మీ చేతిలో ఉన్నాయా అని చెప్పి సింధూర అడుగుతూ ఉంటుంది. ఆ మాటలకి కేశవ, చెంచలమ్మ అయితే చంటి కసి అలా చూస్తూ ఉంటాడు. ఇక సింధూర అయితే గట్టిగా అంటూ ఉంటుంది, మీకేం భయం లేదు, మీకు నేనున్నాను, మీరు ఎవరి దగ్గర భయపడకుండా గట్టిగా నిజం చెప్పండి, మీరేం చేస్తారో అది చెప్పండి, వీళ్ళన్నది నిజం కాదని మీరు గట్టిగా చెప్పండి అని చెప్పి సింధూర అయితే గట్టిగా అంటూ ఉంటుంది. ఆ మాటలకి నేనే అవి తీశాను గాజులు అనేది అంటూ ఉంటాడు. ఆ మాటలకి సింధూర షాక్ అవుతూ ఉంటుంది. ఇక కేశవ కూడా షాక్ అవుతూ అలా చూస్తూ ఉంటాడు. ఇక చంచలమ్మ షాక్ అవుతూ ఉంటుంది. ఏంటి నిజంగా చంటి తీశాడా అనైతే షాక్ అవుతూ ఉంటుంది. ఇక చంటి అయితే అవును, ఆ గాజులు నేనే తాకట్టు పెట్టాను, తీశాను అనైతే అంటూ ఉంటాడు. అందరూ షాక్ అవుతారు.